న్యూటీవీ తెలుగు మూవీ అప్డేట్స్. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేక కానుక అందించారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 24వ చిత్రం టైటిల్ ను ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు వృషకర్మ అనే పవర్ఫుల్ టైటిల్ లో ఖరారు చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా ఈ టైటిల్ పోస్టర్ ను విడుదల చేసి నాగ చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చైతన్య లుక్ ఆకట్టుకునేలా ఉందని ప్రశంసించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక వారణాసి చిత్రంపై రోజుకో కొత్త అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఎంఎం కీరవాణి ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్రంలో మొత్తం 6 పాటలు ఉన్నాయని తెలిపారు. సంగీతం అందరూ ఊహించిన దానికంటే భిన్నంగా గొప్ప స్థాయిలో ఉంటుందని, అభిమానులు దీన్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో కీలకమైన హనుమంతుడి పాత్రను ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ పోషిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన పలు చిత్రాల్లో మంచి ప్రమోషన్స్ తో అటెన్షన్ ని అందుకున్న సినిమా రాజు వెడ్స్ రాంబాయ్ కూడా ఒకటే. పూర్తిగా దాదాపు కొత్త నటీనటులతోనే వచ్చిన ఈ సినిమా ఒక సర్ప్రైజింగ్ హిట్ అని చెప్పాలి. ఈ రియల్ లైఫ్ లవ్ స్టోరీ వరల్డ్ వైడ్ 1.47 కోట్ల గ్రాస్ ని అందుకోవడం విశేషం. ఇది మాత్రం ఒక చిన్న సినిమా నుంచి ఆశ్చర్యకర ఓపెనింగ్స్ నెంబర్ అని చెప్పాలి. ఇక డే 2 కూడా మంచి బుకింగ్స్ ని ఈ సినిమా నమోదు చేసుకుంది. మరి వీకెండ్ కి ఈ సినిమా ఎలాంటి వసూలు రాబడుతుందో చూడాలి. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే అఖండ 2 తాండవం. భారీ బడ్జెట్ తో దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నారు. ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ ట్రైలర్ బయటకు వచ్చేసింది. ఇక ఈ ట్రైలర్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయని చెప్పాలి. మొదటి పార్ట్ కి కొనసాగింపుగా సాలిడ్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేసిన ఈ ట్రైలర్ అన్ని వర్గాలు ప్రేక్షకుల అటెన్షన్ ని అందుకుంది. సో సినిమాపై ఇప్పుడు మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మరి ఫుల్ సినిమాకి బోయపాటి ఆ అంచనాలు రీచ్ అయ్యేలా తీశారో లేదో ఈ డిసెంబర్ 5కి తెలుస్తోంది. రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను నవంబర్ 28న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ మ్యూజికల్ కాన్సర్ట్ విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో రామ్ స్వయంగా పాటలు పాడి అభిమానులను అలరించాడు. వివేక్ మెర్విన్ తో కలిసి స్టేజ్ పై రామ్ పాడడం ఈ ఈవెంట్ కు ప్రధాన హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఫ్యాన్ పాత్ర పోషించిన తర్వాత ఆ పాత్ర కోరుకున్న ప్రతి దానిని పూర్తిగా ఇచ్చారని తనకు అనిపించిందని రామ్ తెలిపారు.